ఈరోజు వీడియోలో ఫ్రైడే బ్లాగ్ షేర్ చేస్తున్నాను. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి ముగ్గులో కలర్స్ వేద్దాం అనుకున్నాను. రెగ్యులర్గా వేసే ముగ్గే వేశాను, కానీ కలర్స్ వేయాలి అనుకున్నాను. మా పిల్లలకి కలర్స్ వేయడం అంటే చాలా ఇష్టం. అందుకే ముందు మా పాపని లేపి తలస్నానం చేయించి కలర్స్ వేయమన్నాను. ఇంకా మా బాబుని కూడా లేపాను. లేవడంతోనే ఏడవడం స్టార్ట్ చేశాడు. నన్ను కూడా ఇంకా ముందే ఎందుకు లేపలేదు అని. ఇంకా ఏదో అలా కన్విన్స్ చేస్తే బ్రష్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని వచ్చి వేశాను. కలర్స్ వేయడం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నీట్గా సెట్ చేశాను. తర్వాత మా పాప పూజ సామాన్ క్లీన్ చేస్తుంది. నేను కడపలకి పసుపు పూసి బొట్టు పెడుతుంటే మా వాడు పూలు పెడుతున్నాడు. నేను లాస్ట్ ఇయర్ వరకు 3 times వరలక్ష్మి వ్రతం చేశాను, కానీ ఈసారి నుండి చేయాలి అనుకోవట్లేదు. ఎందుకని నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, కానీ ఈసారి నుండి మానేశాను. ఎవ్రీ ఫ్రైడే చేసుకునేలాగే చేసుకున్నాను. ఒక కొత్త గోల్డ్ కాయిన్ ఉంటే అదొకటి పెట్టి దానికి కూడా పూజ చేశాను. మా అమ్మ వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొచ్చారు వరలక్ష్మి వ్రతం కోసం. ఎవ్రీ ఇయర్ ఒకటి తీసుకొస్తారు, సో ఈసారి అలాగే తెచ్చారు. సో ఉందని పెట్టి పూజ చేశాను. ఇంకా పూజ తర్వాత ఎవ్రీ ఫ్రైడే లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుతాను, చేతిలో కుంకుమ పట్టుకొని. ఇంకా పూజ అయిపోయిన తర్వాత లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీనే చేశాను, లంచ్కి టమాటో రైస్ చేస్తున్నాను. లంచ్ చేస్తూ సిటీమార్ మూవీ పెట్టుకొని చూసాము. ఇంకా కొద్దిగా రెస్ట్ తీసుకొని తర్వాత మా పాప నాకు ఏదో హెయిర్ స్టైల్ ట్రై చేస్తా అని ఇలా చేసింది. ఇంకా తర్వాత పిల్లలకి ల్యాప్టాప్లో పెయింట్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాను. నేను మా పాపకి నేర్పించాను, మా పాప మా బాబుకి నేర్పిస్తుంది. తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయి మళ్ళీ దీపం పెట్టి శనగలు నైవేద్యంగా పెట్టాను. మార్నింగ్ బెల్లం అన్నం పెట్టాను. ఇంకా పూజ అయిపోయాక పసుబొట్టుకి పక్కన ఆంటీ పిలిస్తే నేను మా పాప వెళ్ళొచ్చాము. ఆ తర్వాత డిన్నర్ చేసుకుని కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకున్నాను.